నమస్తే వెల్కమ్ టు ఇహా నేను మీ షన్విత. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ఈ పాట ఉద్యమం టైంలో ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తినిచ్చింది. మరి ఈ పాట రచించిన అందశ్రీ గారు ఈరోజు ఉదయం 7:20 మరణించడం జరిగింది. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ఈ పాటని రీసెంట్గానే రేవంత్ రెడ్డి గారు అధికారికంగా రాష్ట్ర గీతంగా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ₹1,00,00,000 పురస్కారం తెలంగాణ ప్రభుత్వం ఈయనకు అందించడం జరిగింది. అంతేకాకుండా కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 2006లో గంగా సినిమాకి నంది పురస్కారం పొందారు. అలాగే 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సిటీ గ్లోబల్ పీస్ డాక్టరేట్ సాధించారు. అంతేకాకుండా 2015లో 2 పురస్కారాలు అందుకున్నారు. ఒకటి దాశరథి సాహితీ పురస్కారం, రెండవది రావూరి భరద్వాజీ సాహితీ పురస్కారం. అలాగే 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం అందుకున్నారు. 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం అందుకున్నారు. దానితో పాటు లోక్ నాయక్ పురస్కారం కూడా అందుకున్నారు. మరి అందశ్రీ గారి గురించి మరిన్ని విషయాలు మాట్లాడడానికి మనతో పాటు ఫోన్ కాల్లో తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హలో. హలో, నమస్తే అన్న. నమస్తే. అన్న, అందశ్రీ గారు లేరు అనే విషయాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారన్న. అంటే ఉద్యమం టైంలో అందశ్రీ గారు ప్రతి ఒక్కరికి కూడా ఎంతో స్ఫూర్తిని, ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి. మరి ఈరోజు ఆయన లేని విషయాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన గురించి మీ మాటల్లో ఒకసారి మా కోసం వివరించండి. తెలంగాణ బతికున్నంత కాలం అందశ్రీ పేరు బతికుంటదమ్మా. సరే, ఈ రోజు ఫిజికల్ గా లేకపోవచ్చు కానీ తన సాహిత్య రూపంలో తన తెలంగాణకు చేసినటువంటి కాంట్రిబ్యూషన్, ఉద్యమం టైంలో చేసినటువంటి కాంట్రిబ్యూషన్ కావచ్చు, ఇంకా సాహిత్య రూపంలో తన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ కావచ్చు, తెలంగాణ తెలుగు ప్రజలు కూడా ప్రజలు ఎప్పటికీ అది మరవరానిది, మర్చిపోలేనిది. ఆయనే హీ హాజ్ మేడ్ హిస్ మార్క్ as a writer, as a poet, as a singer. తన ఈజ్ ఎ మల్టీ ఫెసెటెడ్ పర్సనాలిటీ. ఆయనకు అంటే కేవలం ఒక తెలంగాణ అని కాకుండా మనిషి ఒక ఆఫ్టర్ పోస్ట్ లిబరలైజేషన్ తర్వాత మనిషి లోపల ఎట్లా మార్పులు వచ్చినాయి అనేది, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేది, మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు అని చాలా అద్భుతంగా దాంది కావచ్చు, నేచర్ మీద రాసినటువంటి అంశాలు కావచ్చు, సృష్టి మీద ఎట్లా అయినాయి వాటి మీద రాసినటువంటి. తర్వాత తెలంగాణ ఏ మీటింగ్ పోయినా జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే పాట లేని మీటింగ్ అసలు చాలా అరుదు. అంటే ప్రతి మీటింగ్ లో ఉండాలన్నమాట ఈ పాట అనేది. అవును, అదొకసారి ఇట్లా పాడుతుంటే ఆ జై తెలంగాణ అన్నప్పుడు మొత్తం జనం, మొత్తం లక్షలాది మంది జనం, ఎంత మంది జనం ఉంటే అంతమంది ఆ చెయ్యి లేపి నినాదాలు ఇచ్చినట్టుగా ఆ పాటలకు కోరస్ పాడినటువంటి ఉదంతాలు యాక్చువల్ గా చాలా, అంటే ఇంకా చాలా రోజులు బతకాల్సిన ఉండే, కాకపోతే సరే పోయిండు, ఎవరు శాశ్వతం కాదు, అది వేరే విషయం. కానీ ఇంకా నాకు తెలిసి తన నదుల మీద రాస్తున్నా అని చెప్పిండు. మొత్తం ప్రపంచం అంతా నదుల సైడ్ కూడా తన పోయిండు. అది ఇంకా పూర్తిగా కంప్లీట్ కానట్టున్నది, ఇంకా బయటికి రాలేదు. నిప్పుల వాగు అని తెలంగాణ ఉద్యమ పాటలతోటి మొత్తం అంతకు ముందు నుంచి అంటే తెలంగాణ చరిత్ర స్టార్ట్ అయినప్పటి నుండి వచ్చినటువంటి సాహిత్యాలతోటి ఒక పాటల అల్లిక రూపంలో నిప్పుల వాగు అనే పుస్తకం కూడా తీసుకొచ్చిండు తన. అది కూడా ఒక సాహసోపేతమైన పని తను చేసింది. అందరి కలిపి చేసినటువంటి పాటలన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టి. సో డెఫినెట్ గా తన జీవితం కూడా ఒక స్ఫూర్తిదాయకము. అట్టడుగు కింది దగ్గర నుంచి వచ్చి మేస్త్రి పని చేసి, గొర్రెలుగా చేసి తర్వాత బడికి పోకుండా తర్వాత అద్భుతంగా పదాల అల్లిక. నువ్వు చూస్తే ఏదో పెద్ద అంటే చదువులో పాండిత్యం ఉన్నటువంటి లెక్కల చేసినటువంటి వ్యక్తి, కానీ తనకు చదువులో పెద్ద పెద్ద పండితులకు పండితులే ముక్కులేసుకునే లెక్కల రాసినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నది. కొంచెం ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం, ఆ కంఠం కూడా అద్భుతమైన కంఠం తనది. సో ఆయన ఇట్లా గొంతెత్తితే అదొక నది లెక్క తన దగ్గర నుంచి. తర్వాత గంభీరత ఉండేది, ఇట్లా జాలువారేది. పదాలు కావచ్చు, పాటలు కావచ్చు, ఆ మాటలు కావచ్చు, స్ఫూర్తిదాయకంగా డెఫినెట్ గా ఉండే తన సాహిత్యము, తన మాటలు, తన పాటలు అన్ని.
అంటే హెల్త్ బాలేక చనిపోయారనేసి అంటున్నారు కదన్నా. అంటే ప్రీవియస్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అన్న మరి? అది నాకు యాక్చువల్ గా తెలియదు. మాకు రెగ్యులర్ గా నేను ఎక్కువ సార్లు కలిసి ఏంటంటే యూనివర్సిటీ క్యాంపస్ లో కలుస్తుండే, తన వాకింగ్ వస్తా ఉండే. ఓకే. సో అక్కడ ఎక్కువ కలుసుడు అంటే మీటింగ్స్ తర్వాత కలుసుడు అంటే వేదికలు పంచుకున్న తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి. సో హెల్త్ మీద కూడా కొద్దిగా బాగానే ఫోకస్డ్ గానే ఉంటుండే. కాకపోతే కొద్దిగా హై బీపీ ఏదో ఉంది, కొద్దిగా మెడికేషన్ కూడా ఈ మధ్యన కొద్దిగా నెగ్లెక్ట్ అయ్యింది అని అంటున్నారు. అది కరెక్ట్, వాస్తవాలు కూడా నాకు కూడా కరెక్ట్ తెలియదు కానీ సో అట్లా అంటున్నారు. దాని వల్ల కొద్దిగా 2-3 days నుంచి ఫీవరిష్ గా కూడా ఉండే, మెడికేషన్ కూడా ఏం తీసుకోలేదు అని అంటున్నారు. మేబీ అట్లా కొలాప్స్ అయిందా లేకపోతే అది జరిగిపోయింది. కానీ ఉండాల్సినటువంటి వ్యక్తి, ఇంకా సమాజానికి మానవాళికి అవసరం ఉన్నటువంటి వ్యక్తి. తన సాహిత్యం కూడా ఇంకా తన లోపల చాలా పెద్ద నిధి, ఇంకా చాలా కూడా బయటికి వచ్చేది ఉన్నదని నాకు అనిపిస్తుంది. నాకు వ్యక్తిగతంగా నాకు అనిపిస్తుంది. నాకు కూడా చాలా తనతోని వ్యక్తిగతంగా చాలా అనుబంధం ఉన్నది. ఈవెన్ నేను జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే పాటకు రాష్ట్రీయ గీతంగా దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత, అంటే గత 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు చాలా వ్యక్తిగతంగా కూడా చాలా అవమానపడ్డాడు. తర్వాత తెలంగాణ గురించి అయితే ఆశించి విద్యార్థులు యువకులు కొట్లాడి ఆత్మార్పణ జరిగిందో ఆ తెలంగాణ మనకు సాకారం కాలేదు నాన్న అని చెప్పని ఊకే చెప్తా ఉండే తన. సో అట్లా మా నాన్న దగ్గరకు వచ్చి కలిసినప్పుడు మాట్లాడినప్పుడు కూడా మొదటి రోజులలో కూడా అసలు ఎట్లా డ్రీమ్ ఎట్లా ఉండాలి తెలంగాణ అనే దాని విషయంలో వాళ్ళిద్దరు కూడా బాగా, ఇద్దరు కవులు కాబట్టి ఇద్దరు మాట్లాడుకున్నది. సో అది సాకారం కాలేదని అవమానం పొందిండు. దాని తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ జయ జయ తెలంగాణ అనేది ఎప్పుడైతే రాష్ట్రీయ గీతం చేసిండ్రో, సో దాని తర్వాత నేను కొంచెం ఆ గీతాన్ని ఆంధ్ర వాళ్ళతోని మ్యూజిక్ డైరెక్షన్ చేయించిన దాని మీద నేను కొంచెం దాని మీద నా గలం ఎత్తినేటప్పుడు అది తప్పు అని చెప్పని నేను దాని మీద అది రాంగ్ చేసిండ్రు అని చెప్పి అన్నప్పుడు కూడా, దాని తర్వాత కలిసినప్పుడు కూడా ఎప్పుడు నాతో నువ్వు ఇట్లా ఎందుకు అన్నావు అని కూడా ఒక మాట కూడా అనలేదు యాక్చువల్ గా తన. ఇంకా ఉల్టా నాకు ఒకడెక్కడో కలిసినప్పుడు ఇంకా ఫోటోలు కూడా దించిపించుకున్నాడు తన. సో వ్యక్తిగతంగా కూడా నాకు చాలా చాలా అనుబంధం ఉండే. చాలా విషయాలల్లో తన చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఉండే తన. ఇప్పుడు అందశ్రీ గారు 1-2 పాటలు కాదన్న, చాలా పాటలు రాయడం జరిగింది కదా. అందులో మీకు అందశ్రీ గారు అనగానే గుర్తొచ్చే పాట ఏంటన్నా? నేచురల్ గా అందరికి జయ జయ తెలంగాణ ఉంటది. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేది చాలా సందర్భాలలో ఉంటది. అంటే నచ్చిన పాటలు ఇదని చెప్పేటట్టు లేదు కానీ, కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా, జాతి గుండెల జీవనదముల జాలువారే జానపదములు, గ్రామములు కాపాడ వెలసిరి గ్రామదేవతలెందరూ అని. ఈ పాట రాసేందుకు నేపథ్యం ఏంటంటే నేనే కారణం అని చెప్పిండు నాకు సందర్భంలో. ఏదో ఉస్మానియా యూనివర్సిటీలో ఏదో మీటింగ్ లో ఉంటే దేవుడు అది ఇది అని చెప్పి అటు ఇటు తిరుగుతా ఉంటానని నేను అన్నాను. ఎవరో చెప్తే నీ గురించే రాసిన, నువ్వు నా మీటింగ్ విలువలే కాబట్టి. కానీ ఆ పాట ఒకటి నాకు ఎప్పటికీ అది ఉంటది, చాలా చాలా ఫేమస్ అయింది. గ్రామ దేవతల మీద రాసినట్టు. అగ్గికి చెదలెట్ల పడుతుంది నిగ్గదీసి అడుగుతున్నా, ఎవరి నమ్మకాలు వారివి అనేది రాస్తారు అన్నట్టు. నా నమ్మకం నాకున్నదని. సో ఇక జయ జయ తెలంగాణ అయితే జనాలకు అందరికి ఉంటుంది. ఇంకొన్న బాగా ఇష్టం కూడా ఒకటైతే పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరివో అని చెప్పని రాస్తాడు. అది చాలా అసలు అద్భుతంగా, దాంట్లో ధ్వని ఎక్కడికి వెళ్ళి వచ్చింది, గుడిలో గంటలు మోగితే అది మన చెవులకు ఎట్లా వినబడుతుంది, అలలు పోతుంటే అలల సప్పుడు ఎట్లా వస్తుంది, ఇట్లా అంటే డిఫరెంట్ మల్టిపుల్ కొనాలి. ఈ 3-4 పాటలు నాకు జనరల్ గా ఎప్పుడు అందశ్రీ అనగానే గుర్తుకొచ్చేది. అది తర్వాత ఉద్యమ నేపథ్యం ఉన్నది కాబట్టి జయ జయ తెలంగాణ అనేది కొంచెం ఎక్కువ కనెక్టెడ్ ఉన్నది దాంతో. ఓకే. సో డెఫినెట్ గా ఆయనను తెలంగాణ మర్చిపోదు. మా బోటోళ్ళ గుండెలల్లా అందశ్రీ చిరకాలం మేము చచ్చిపోయే వరకు ఉంటాడు ఆయన. ఓకే అన్న, ఉద్యమం టైంలో కావచ్చు కానన్నా, సో ఎలా ఉండేది అంటే ఆయనతో మీ బాండింగ్ కానివ్వండి, అంటే మీ నాన్నగారితో కూడా చాలా మంచి బాండింగ్ ఉండేది కదన్న? అవును. మా నాన్నతోని వచ్చినప్పుడు ఏంటంటే ఆయన నాన్న దగ్గర కూర్చుంటే ఒక మట్టి మనిషి, నిజమైన మనిషి, తెలంగాణ కష్టాలు తెలిసిన మనిషి, తెలంగాణ ఎట్లుండాలని అనుకున్నటువంటి మనిషి, ఒక వైతాళికుడు. తెలంగాణ ఆంధ్ర కలిపినప్పుడు తెలంగాణకి ఏం మోసాలు జరుగుతాయని అప్పుడే పసిగట్టి రాసినటువంటి మానవుడు అనేది తనకు ఎప్పుడు అభిప్రాయం ఉంటుండే. వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు కూర్చున్నా గానీ ఆ కవిత్వాలు తన ఇద్దరు కలిసి షేర్ చేసుకొని చెప్పేది. అరే మేమే తోపులం అనుకుంటాము, అంటే తన భాష అది సరళమైన భాషలో. నువ్వు మాకన్నా వేరున్నవే, నువ్వు బుడ్రాయి బోనం అని చాలా సందర్భాలలో మాట్లాడిన అంశాలు ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యన
కవితాత్మకమైనటువంటి ప్రజా సమస్యలు వారి వారి భాషలలో వారి వారి బాణీలలో వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరి కంఠంకెళ్ళి జాలు వారేది. అది 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 వారితో అటాచ్మెంట్ ఉన్నది. సో నాకైతే నేను కాలేజ్ డేస్ నుంచే డెఫినెట్ గా చాలా మీటింగ్లలో మేము కలిసిపోయినాం, చాలా మీటింగ్లలో వేదికలు షేర్ చేసుకున్నాం. ఎక్కడ కూడా ఎవరికి కూడా తునకకుండా భయపడకుండా ఎప్పుడైనా కానీ ఆయన ఓపెన్ గా కొంచెం మాట్లాడుతుండే. సో నేను ఏ ఇష్యూస్ మీద తిరిగినా గానీ ఎక్కడ పోయినా గానీ తన ఏదో ఒక దగ్గర మాత్రం తనదైన శైలిలో తన ప్రజెంటేషన్స్ కూడా ఉంటుండే. చాలా మేము లక్షలాది మంది ముంగట కూడా మేము మాట్లాడినప్పుడు గద్దరన్న కావచ్చు, విమలక్క కావచ్చు, అందశ్రీ కావచ్చు, గోరెటెంకన్న కావచ్చు, అంతర్పుల నాగరాజు కావచ్చు, ఎల్లన్నలు కావచ్చు, ఉమా మంజన్, ఇదంతా మేమంతా కలిసి కూడా చాలా ప్రోగ్రామ్స్ లో పోయినాం. నేను తనతోని తనకు మాతోని ఉద్యమ అనుబంధం అది ఒక పెద్ద ఆత్మీయ అనుబంధంగానే ఉండే మాకైతే. ఎక్కడ కూడా ఏ కోశాన ఏ విషయంలో కూడా మాకు ఆలోచన పరంలో గానీ ఎక్కడ గానీ ఎప్పుడు కలిసినా సమాజ హితం గురించి ఆలోచిస్తున్నాం కనుక మాకు వ్యక్తిగత ఏమి లేదు కాబట్టి ఎప్పుడు జర్నీ అనేది చాలా ఆత్మీయంగా నడిచినటువంటి జర్నీ తనతో అందశ్రీ అన్నతో. ఓకే అన్న, అందశ్రీ గారి కోసం ఒక పాట పాడండి అన్న. అంటే ఆయన రాసిన పాటల్లోనే ఒక పాట ఆయన కోసం పాడు. అంటే నేను ఇది పాడుతాను, అంటే జయ జయ తెలంగాణ ఒక చరణం పాడతాను. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అనువనువున కనిజాలే నీ తనువకు సింగారం సహజమైన వన సంపద చకనైన పూల పొద సిరులు వండ సారమున్న మాగాని ఎకదని ఎద జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జనజీవన జవలీలు జాలువార కవి గాయక వైతాళిక కలలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నువ్వే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ. తెలంగాణనే ప్రాణం అనుకున్నటువంటి వ్యక్తుల్లో తన కూడా ఒకడు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే అన్న, మీకున్న ఇన్ఫర్మేషన్ ని మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ ప్రభుత్వం అందశ్రీ గారికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నారు. అందశ్రీ గారు భౌతికంగా మన మధ్యలో లేకపోయినా కానీ ఆయన రాసిన పాటలు, సాహిత్యాలు తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పుడూ స్థిరస్థాయిగా నిలిచిపోతాయి.